హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు అండి. వీటిని నేతి బొబ్బట్లు అంటారు, లేదా పూర్ణం బచ్చాలు అని కూడా అంటారు. నేను ఈ వీడియోలో పక్కా కేజీ కొలతలతో అచ్చం స్వీట్ షాప్లో తయారు చేసే విధంగా ఈ బచ్చాల కోసం పేనీ రవ్వ ఉపయోగించి చేశాను అండి. ఇలా చేయడం వల్ల ఈ బచ్చాలు స్మూత్గా వస్తాయి అండ్ సాఫ్ట్గా వస్తాయి, టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక కుక్కర్లో 1 కేజీ శనగపప్పు తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి బాగా ఇలా నీట్గా కడుక్కుంటూ 1కి 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడిగిన ఈ శనగపప్పులో 1 మగ్గంత వాటర్ వేసి పప్పు మునిగేంత వరకు వాటర్ వేసి ఇప్పుడు ఒక అర్ధ గంట పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కేజీ ఫేనీ రవ్వ తీసుకోవాలండి. ఇందులోనే ఒక 1/2 కేజీ మైదా పిండి తీసుకోవాలి. ఇలా ఫేనీ రవ్వ, మైదా పిండి 2 తీసుకొని వీటిలో కొంచెం ఉప్పు వేసి ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి, అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె నూనె తీసుకొని ఇందులో కొంచెం వేసుకోవాలి. ఇందులోనే వాటర్ వేసి పిండిని కలుపుకోవాలండి. చూడండి, వాటర్ తక్కువ అయినాయి, అందుకని మళ్ళా కొంచెం నీళ్లు వేసుకొని ఈ పిండిని కలుపుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టుగా పిండిని లూజ్గా, సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళా కొంచెం నూనె వేసి మళ్ళా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, పిండిని కలిపేటప్పుడు పిడికిలితో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళా కొంచెం నూనె వేసుకొని పిండిని కలుపుకోవాలండి. పిండిని ఇలా పిడికిలితోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే పిండి చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. చూడండి, నేను ఈ వీడియోలో ఎలా కొట్టుకుంటూ పిండిని కలుపుతున్నాను. ఈ విధంగా మీరు కూడా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకోవడానికి నాకు 1 గిన్నె అంత నూనె పట్టిందండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 4-5 గంటల పాటు రెస్ట్ ఇవ్వాలండి. అందుకని మేము ఈ పిండిని ఒక 4 గంటల పాటు రెస్ట్ ఇద్దాం. చూడండి, ఒక అర్ధ గంట పాటు నానబెట్టిన ఈ శనగపప్పులో ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి పప్పును ఎలా ఉడికిందో చూద్దాం. చూడండి, పప్పు చాలా బాగా పర్ఫెక్ట్గా ఉడికింది. చూడండి, ఇలా మెతుకు పట్టుకుంటే బాగా నలిగిపోవాలి. చూడండి, పప్పు ఎంత బాగా నలిగిందో. ఇది బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో 1 కేజీ పప్పు తీసుకున్నాం కదండి. 1 కేజీ పప్పుకి 1 కేజీ బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం తురుముని వేసుకున్నాక ఈ పప్పుని, బెల్లాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా రెండింటిని కలుపుకోవాలి. ఈ కుక్కర్లో నిండుగా అయిపోయింది కదండి, కలుపుకోవడానికి రావడం లేదని నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని వీటిని ఆ గిన్నెలో మార్చుకుంటున్నాను. చూడండి, కుక్కర్లో ఏమీ మిగిల్చకుండా ఇంత వేసుకున్నాను. ఈ రెండింటిని ఒకసారి అంతా కలుపుకొని ఒక అర్ధ గంట పాటు లేదా 1 గంట పాటు బాగా చల్లగా అయ్యేంత వరకు
విడిచిపెట్టాలండి. చూడండి ఇలా ఒక అర్ధగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇలా చల్లగైన ఈ పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పూర్ణాన్ని మళ్ళా కుక్కర్లో లేదా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ మొత్తం పూర్ణాన్ని ఇలా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని 1 లేదా 2 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి మెల్ట్ అయినాక మేము ప్రిపేర్ చేసుకున్న ఈ పూర్ణాన్ని ఇందులో వేసుకోవాలండి. చూడండి ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని తక్కువ మంట మీద ఒక 5 లేదా 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇలా పెట్టి వదిలేయకుండా మేము అక్కడనే కూర్చొని ఒక 10 నిమిషాల పాటు బాగా గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి పూర్ణం గట్టిగా అవుతుంది. ఇలా అడుగు పట్టకుండా కుక్ చేసుకోవాలండి. చూడండి పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవాలి. పూర్ణం బాగా చల్లగైన తర్వాత ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి నేను చూపిస్తున్న ఈ విధంగా ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ పూర్ణాన్ని మొత్తం ఇలా ఉండలుగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూడండి ఈ సైజ్ అంతా పూర్ణం ఉండల్ని తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఒక 5 గంటల పాటు నానిన తర్వాత ఈ పిండి సాఫ్ట్గా ఎంత ఎక్కువగా అయిందో, రెస్ట్ అయిన తర్వాత ఈ పిండి చాలా సాఫ్ట్గా ఎక్కువగా అవుతుందండి. మళ్ళీ ఈ పిండిని మొత్తం ఇలా ఒకసారి కలిపి కొంచెం నాకు గట్టిగా కనిపిస్తుంది. అందుకని నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ పిడికిడితో ఒత్తుకుంటూ బాగా స్మూత్గా ఒకసారి కలుపుకున్నానండి. చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్నాను. చూడండి చూడగానే పిండి ఎంత స్మూత్గా కనిపిస్తుందో. ఫేనీ రవ్వ తీసుకోవడం వల్ల బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా కలిపిన ఈ పిండిని ఒక చిన్న ఉండగా తీసుకుందామండి. చూడండి ఇలా ఒక ముద్ద తీసుకొని చూద్దాం. ఇలా ఈ పూర్ణం సైజు ఈ పిండి సైజు ఒకే విధంగా ఉండేటట్టుగా తీసుకోవాలండి. ఇప్పుడు బచ్చాలు తయారు చేయడానికి ఒక బచ్చాల పేపర్ తీసుకోవాలండి. గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదండి. ఈ పేపర్ బచ్చాల కవర్ అంటే షాప్లో ఇస్తారు. ఈ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇందులో ఫేనీ రవ్వ ముద్ద తీసుకొని కొంచెం వెడల్పుగా చేసి అందులో పూర్ణం ఉండ పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫేనీ రవ్వ పిండిని రౌండ్గా చుట్టేసుకోవాలండి. ఇలా రౌండ్గా పూర్ణాన్ని మొత్తం కప్పేసి ఇలా రౌండ్గా చేసుకోవాలండి. వీటిని కొంచెం ప్రెస్ చేసి ఇప్పుడు చేతితోనే కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం చేతి వేళ్ళతో కొంచెం వెడల్పుగా చేసుకొని ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కండి, బట్టలు పెట్టుకునే కవరు లేదా నోట్బుక్లకు అట్టాలు వేసుకుంటాం కదండి, ఆ కవర్ ప్లాస్టిక్ కవర్ తీసుకొని పైన పెట్టి ఇలా చేతి వేళ్ళతోనే ఈ బచ్చాలని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చేతి వేళ్ళతో కదుపుతూ బచ్చాలను తయారు చేసుకోవాలి. రౌండ్ షేప్లో వచ్చే విధంగా, తిక్కుగా కాకుండా స్మాల్గా బాగా పతలాంగా వచ్చే విధంగా ఈ వేకు బచ్చాలను తయారు చేసుకోవాలి. చూడండి నేను చేతి వేళ్ళతోనే ఇలా కలుపుతూ రౌండ్ షేప్ వచ్చే విధంగా తయారు చేశాను.
ఈ విధంగా చేతి వేళ్ళతోనే కలుపుతూ తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడయ్యాక ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ తీసేసి ఈ రేకు బచ్చాల కవర్ ఉంది అండి, ఈ కవర్ అంతా తీసుకొని పోయి ప్యాన్ మీద పెట్టి ఇలా చేతి వేళ్ళతో బచ్చాన్ని చేసి పెనం మీద వేయాలి. ఇప్పుడు 1 స్పూన్ లేదా 2 స్పూన్ల నెయ్యి వేసి కొంచెం వేడయ్యాక ఈ బచ్చాన్ని తిప్పి మరొక వైపు వేసుకొని కాల్చుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో. ఇప్పుడు మళ్ళా దానిపైన 1 స్పూన్ నెయ్యి అప్లై చేయాలండి. ఇలా 2 వైపులా నెయ్యి వేసుకుంటూ ఈ బచ్చాల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. చూడండి, ఈ బచ్చాల్ని ఇలా ఈ విధంగా కాల్చుకోవాలి. ఇప్పుడు మళ్ళా ఒకసారి మీకు క్లియర్గా అర్థం అవడానికి మళ్ళా చూపిస్తున్నాను. చూడండి, ఫెనీరవ్వ ముద్దను తీసుకొని అందులో పూర్ణం పెట్టి పూర్ణం మొత్తం కవర్ అయ్యే విధంగా ఫెనీరవ్వను చుట్టేసుకోవాలి. ఈ విధంగా చుట్టేసుకోవాలి. మళ్ళా కొంచెం ప్రెస్ చేసి ఇప్పుడు పైన ప్లాస్టిక్ కవర్ పెట్టేసి చేతి వేళ్ళతో ఇలా కలుపుతూ రౌండ్ షేప్గా తయారు చేసుకోవాలండి. మీకు ఒక్కసారి కాకుండా 2 సార్లు తయారు చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా బచ్చాలని తయారు చేసుకొని కవర్ తీసేసి ఈ రేకు బచ్చం అంతా కవర్ తీసుకొని పోయి పెనం మీద పెట్టేసి బచ్చాన్ని పెనం మీద ఈ విధంగా తీసుకోవాలండి. కానీ బచ్చాల కవర్ ఏమీ కాలదండి. పొయ్యి మీద పెనంకి తాకినా కూడా బచ్చాల కవర్ ఏమీ కాలిపోదు, అలానే ఉంటుంది. అందుకని ఏం భయపడకుండా బచ్చాల కవర్ తీసుకొని పోయి పెనం మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగానే చేతి వేళ్ళతో బచ్చాల్ని పెనం మీద వేసుకోవచ్చు. ఈ బచ్చాల్ని 2 వైపులా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవడమే అండి. 2 వైపులా నెయ్యి వేసుకొని బాగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చినాయో. బచ్చాలు ప్రిపేర్ చేసేటప్పుడల్లా బచ్చాల కవర్కి నూనె పూస్తూనే ఉండాలండి. ఒక్కొక్క బచ్చం తయారు చేసేటప్పుడల్లా నూనె అప్లై చేస్తూ ఉండాలి. చూడండి, ఇలా తయారు చేసిన ఈ బచ్చాన్ని మీరు చేతి మీదనైనా కూడా ఇలా పెట్టుకొని పోయి పెనం మీద పెట్టేస్తే కూడా వస్తాయండి. ఇలాగా కూడా మీరు ఈ బచ్చాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 2 మెథడ్లలో మీకు ఏ విధంగా ఈజీగా బచ్చాలు తయారు చేసుకోవడానికి వస్తుందో అలాగా తయారు చేసుకోవచ్చండి. కానీ ఒక విషయం అండి, ఫెనీరవ్వ అయితే మాత్రమే ఈ బచ్చాలు మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నా కూడా విరిగిపోకుండా బాగా వస్తాయండి. ఒకవేళ మైదా పిండి వేసినట్లయితే విరిగిపోతాయి, చేసుకోవడానికి బాగా రావు. అందుకని ఫెనీరవ్వ అయితే మేము ఎలాగ ప్రిపేర్ చేసుకుంటే అలాగా విరిగిపోకుండా చాలా నీట్గా వస్తాయండి. అందుకని అందరూ ఫెనీరవ్వతోనే తయారు చేసుకోండి. విరిగిపోకుండా నీట్గా రౌండ్గా మేము అనుకున్న విధంగా సాఫ్ట్గా స్మూత్గా కూడా వస్తాయి. చూడండి, మేము ఈ విధంగా ఈ వీడియో కోసం మీకు తయారు చేసి చూపిస్తున్నాము. నేను చెప్పిన
విధంగా చేసుకున్నట్లయితే 1 కేజీ బచ్చాలే కాదండి, ఎన్ని కేజీల బచ్చాలైనా మీరు చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఈ బచ్చాలు ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా వచ్చినాయో, టేస్ట్ కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఆర్ఎఫ్ ఫుడీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.